గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో తెలంగాణలో నోటిఫికేషన్లు ఎందుకు జాప్యం జరుగుతున్నాయి, మరి గ్రూప్ 1 తీర్పు వచ్చేదాకా తెలంగాణలో నోటిఫికేషన్ రావా అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అండి. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 సెలెక్ట్ అయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటిది అయ్యా అంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే ఈ గ్రూప్ 1 కారణంగానే మేజర్గా. గ్రూప్ 1ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ప్రభుత్వము గతంలో 2 సార్లు రద్దయినటువంటి గ్రూప్ 1 బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ ఇప్పటి కూడా రద్దయితే మళ్ళీ ఈ తీవ్రమైనటువంటి మరి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా భావించి గ్రూప్ 1 చేపట్టిన తర్వాతే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 నియామకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కనబడుతుందండి. సో ఆల్రెడీ రీసెంట్గా మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటివి కూడా పిలిచారు. మరి అయితే ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇంకా వాయిదానే ఉన్నది. మరి గ్రూప్ 1 తీర్పు అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ సమస్య అయిపోయింది. మరి గ్రూప్ 1 తీర్పు వస్తేనే వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా ఉన్నారు. మరి లేకపోతే అప్పుడు దాకా ఈ జాప్యం తప్పదు. మళ్ళీ ఈ వీళ్ళు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే ఉన్నాయో ఇవి భర్తీ అయితేనే కొత్త నోటిఫికేషన్లు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రూప్ 1తోనే ముడిపడి ఉన్నది ఇది మొత్తం ప్రక్రియ మొత్తం కూడా. ఏదైతే గ్రూప్ 1 తీర్పు ఏదైతే ఉన్నదో అవి 1-2 రోజుల్లో వస్తే రిక్రూట్మెంట్ కూడా అంతగా ఫాస్ట్గా అయిపోయి కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. మరి ఈ యొక్క గ్రూప్ 2 తీర్పు లేట్ కారణంగానే ఇంత జాప్యం జరుగుతుంది. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి సిచ్యువేషన్. మళ్ళీ తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయా లేదా అంటే వస్తాయి, కానీ అది ఎప్పుడు వస్తాయి అంటే ఈ పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాతే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో రీసెంట్గా ఎలక్షన్ సంబంధించినటువంటి హడావుడి కూడా జరుగుతుంది. ఈ హడావుడి కారణంగా మళ్ళీ ఏదైతే అసెంబ్లీ సెక్షన్ ఏదో ఉన్నదో నెక్స్ట్ మంత్ అసెంబ్లీ సెషన్లో మరి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి రిజర్వేషన్ది మరి డిక్లేర్ కాకపోతే మళ్ళీ వాయిదా వేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ ఇలాంటి తరుణంలో జాబ్ క్యాలెండర్కు ఇంకా ఆలస్యమయ్యే సిచ్యువేషన్స్ తెలంగాణలో కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పని ఏంటి అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. గతంలో ఏదైతే 1 or 2 మార్క్స్తో సర్వీస్ని కోల్పోయారో వాళ్ళు మాత్రము ఈసారి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే మరి 1 month 2 months అటు ఇటు లేట్ అయినా కూడా మరి నోటిఫికేషన్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటిది అయ్యా అంటే గ్రూప్ 1 తీర్పు మరి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, మరి వ్యతిరేకత వస్తున్నదా, మరి ఒకవేళ అనుకూలంగా వస్తే మరి యొక్క ప్రక్రియలు ముందుకెళ్తాయి, వ్యతిరేకత వస్తే పరిస్థితి ఏంటి అనేది మళ్ళొకటి ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. సో మరి వేచి చూడాల్సిందే సార్. మరి గౌరవనీయులైనటువంటి హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఈ యొక్క కేసు ముడిపడి ఉన్నది. మరి అంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ జాప్యం అనేది తప్పదు. ఎందుకు అంటే ఇదే పరిస్థితి ప్రజెంట్ నేను చెప్పినటువంటి ఒక హైకోర్టు ఇదే ఎలక్షన్స్ సంబంధించినటువంటి అయిన విషయమైనా సరే, ఇటు సంబంధించినటువంటి గ్రూప్ 1 తీర్పు అయినా సరే, పాత నోటిఫికేషన్ భర్తీ అయినా సరే, నెక్స్ట్ మరి వివిధ శాఖల్లో భర్తీకి సంబంధించినటువంటి కమిటీల రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రజెంట్ అన్ని ట్రెండ్ ఏదైతే ఉన్నాయో ఒక విధంగా వేలో వెళ్తున్నాయి. ఈ వే మొత్తం కంప్లీట్ అయిపోతే ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ ఈ గ్రూప్ 1 తీర్పు వస్తేనే తప్ప మళ్ళీ నోటిఫికేషన్లు అనేది తెలంగాణలో రావు. ఇవి మొత్తం ఇది ముందు జరగాలి. ఇది జరిగితేనే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం పేపర్స్లో త్వరలో అనే మాటలు ఇక వింటూనే ఉంటాం, మనం చెప్తూనే ఉంటాం. ఇది ప్రజెంట్లో ఉన్నటువంటి తెలంగాణలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్. ఆల్రెడీ ఏపీ విద్యార్థులకు చెప్పేది ఏంటిదంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎలాంటి వాళ్ళకు ధర్నాలు ఏం రాస్తారోకులు ఏం పట్టాల్సిన అవసరం లేదు. అక్కడ అయితే నోటిఫికేషన్లు చాలా ఫాస్ట్గా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.